అక్కడ ఉన్నారు సార్ చిన్న అప్పుడు అనుమతి లేకుండా లోపలికి రాకూడదనే మతి కూడా లేదా మీకు? తెలుసు సార్, మేము వేరే ఊరు నుంచి వచ్చాం. అక్కడ రామాపురం, రంగాపురం, వెంకటాపురం అని 3 ఊర్లు ఒకే వైపు ఉన్నాయి సార్. మీరేపురం వెళ్ళాలి? రంగాపురం. రంగాపురం? అవునండి. ఎవరింటి? రంగారాయణ గారి ఇంటికండి. రంగారాయణ? అవునండి, మేము కండాల నుంచి వస్తాం. రంగారాయణ సార్, మీ క్వశ్చన్ మార్క్ అంటే అంత ఇష్టమా? ప్రతిదానికి కలుపుతూ ఉన్న కప్పులు ఉన్నారు. అది తెచ్చా బేస్ క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు. నిజంగా మీరు కండాల నుంచి వస్తున్నారా? అవును సార్, రంగారాయణ గారి మేనకోడలతో మా ఫ్రెండ్ పెళ్లి. మీ ఫ్రెండ్ ఫోటో వాడొక్కడే సార్, వాడు అమ్మాయి ఇద్దరు కలిసి జాయింట్ గా తీసుకున్న ఫోటో చూడండి సార్. కావాలంటే అంతగా ఉన్నారు. ఆరు నెలలు కలసాము నేర్చుకుని మూలనున్న ముసలమ్మను కొట్టినట్టు వీధిలోకి వచ్చారేమిటయ్యా? మన నోట్లో మట్టి కొట్టి రైతు బజారు పెట్టించింది ఎవడు? దాని మీద బాబులు వేయించింది మనమేనని చెప్పి కేసు పెట్టించింది ఎవడు? అన్ని వీడికి తెలుసయ్యా. ఏనాడో మీ లీడర్లు తప్పాం. ఎవడు వాడిని కొత్త లీడర్? ఉన్నవాడి మీద కన్నుగా చేసిన వాడిని కనికరించడం నాకు అలవాటే. చెప్పును కొరడా దెబ్బ పడందే వాడు నిజం చెప్పడయ్యా. తగిలించరా? నువ్వా మీద కొత్త లీడర్? నేను కాదు. ఆ లీడర్ ఎవరు తెలిస్తే కళ్ళు తిరిగి పడిపోతాను. అంత శక్తివంతుడా? అవును. నిన్ను జయించడానికి పంతంతో వస్తున్నాడు, పదతో వస్తున్నాడు, శక్తిగా వస్తున్నాడు, పంటుదలతో వస్తున్నాడు, ఆత్మశిఖలా వస్తున్నాడు. చూడు. అదే పడింది మళ్ళీ పురుషోత్తము. నడకలో రాజకుమారుడు కనిపిస్తున్నాడా? 20 ఏళ్ల క్రితం మీరు విసిరేసిన కష్టముక్తి కొడుకు ఈ అంతఃపురంలో ఉన్న యువనానికి తాళి కట్టడానికి వచ్చాడు. ఎన్నాళ్ళు సింహంలో చింతలుకున్న తిరిగాడు. ఎంత సాహసం చేశారా? సాహసం మా నాన్న పంచిన నెత్తురు పేరు. ఏ గ్రామ ప్రజల ముందు తన భార్య బిడ్డలు వదిలి మా మావయ్య ఇంటి నుంచి తలంచుకొని వెళ్ళిపోయాడో అదే గ్రామ ప్రజల ముందు తన భార్య బిడ్డలు తీసుకెళ్ళడానికి వచ్చాడు. అసంభవం. కాలం 20 ఏళ్ళ ముందు గడిచిందేమో కానీ నా చెల్లెలు వర్గం మా నుంచి ఒక్కడు కూడా ముందుకు వేయదు. అన్నయ్య, 20 ఏళ్ల క్రితం భర్త పిలిచినా వెళ్ళని ఈ రాజలక్ష్మి ఈ రోజు పిలవకుండానే ఆయనతో వెళ్ళిపోతుంది. రాజ్యలక్ష్మి, నేను నీకు అన్నయ్యని. నిజంగా నువ్వు నా అన్నయ్య అయితే ఈ ఆడపడుచు కన్నీటిని అర్థం చేసుకో. కొద్ది పట్టుకుని అడుగుతున్నాను, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయి.